నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీఎన్జీఓస్ భవన్లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనా దిశగా పరివర్తన చెందిన రోజుగా, సువిశాల భారతావనిలో తెలంగాణ ఆవిర్భావమైన రోజుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి జెండా జాతీయ పతాకం ఎగురవేసి వందనం చేశారు. సర్వవేదముల ప్రకారం సృష్టికర్త విశ్వకర్మ, పంచవృత్తుల సృష్టికి మూలం విశ్వకర్మ అని విశ్వకర్మ జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు దార్ల అమ్మిరాజు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ నాయకులు పోతులూరి వీర సుందర్రావులు అన్నారు. మండల కేంద్రమైన రంగంపేట మంచినీటి చెరువు వద్ద కొలువైయున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం విశ్వకర్మ గాయత్రికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ ధర్మకర్త వానపల్లి సత్తిబాబు విశ్వకర్మ జెండా ఆవిష్కరించారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ అంటూ నినాదాలు చేశారు. ఘనఘనక వస్తు వాహనాది ప్రసాదైన యావత్ జగత్ కటాక్షంతో ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ, పాడి పంట, మరి వ్యాపార సంకల్పాలు, డాక్టర్ కావాల్సిన డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే శిల్పి పనులు, అలాగే పంచబ్రహ్మలు మనకి ఇచ్చిన భూమి ఆకాశం మధ్యలో మనకి ఇచ్చిన గొప్ప బలాన్ని విశ్వకర్మ బలవాడు ఇవ్వాల్సిందో కోరుతున్నాం. అలాగే విశ్వకర్మ గురించి కొన్ని బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు మన ఆలయ ధర్మకర్త గారు అయినటువంటి సిద్ధాంత సత్యబాబు గారు ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగే ఇక్కడ గ్రామ నాయకులు, విశ్వకర్మ సోదరులందరూ కూడా ఇక్కడ విశ్వకర్మ గాయత్రి పూజ చేయడం జరిగింది. ఈ యొక్క సృష్టికి మూలం విశ్వకర్మ. న భూమి నచలంచేవా న తేజో నచ వాయు నచ బ్రహ్మ నచ విష్ణు నచ రుద్రస్య తారక సర్వశూన్య విరాళంబు స్వయంభూ విశ్వకర్మణ. ఈ భూమి కానీ, ఆకాశం కానీ, నీరు కానీ, అగ్ని కానీ ఏమీ లేని సమయంలో తనంతట తానే ఉద్భవించి పంచముఖాలతోటి, పంచ గోత్రములతోటి, ఆ గోత్రాలు ఎలాగనగా సానగ, సనాతన, అహభువనస, ప్రత్నస, సుపర్ణస అనే 5 గోత్రాలు. అలాగే ఈ యొక్క మను బ్రహ్మ, మయ బ్రహ్మ, తృష్ట బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ అనేటువంటి 5 ఈ యొక్క బ్రహ్మల చేత ఉద్భవించడం జరిగింది. ఇక్కడ ఈ 5 కూడా సృష్టికి మూలం. నిన్నటి రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆమోవడి ట్రస్ట్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదానం చేసిన ఆమోవడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, ప్రభాకర్, టెస్లా ప్రకాష్, మధు ఆచారి, సోనీలు.
బడంగ్పేట్ వీరాంజనేయ భక్త సమాజం వినాయకుని శోభాయాత్ర బడంగ్పేట్ నుండి బాలాపూర్ ఎక్స్ రోడ్ వరకు అంగరంగ వైభవంగా గణేష్ శోభాయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ శోభాయాత్రలో భాగంగా డప్పు కళాకారులు, కోలాటం కళాకారులు, ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు, యువతీ యువకుల నృత్యాలు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ భక్త సమాజం కార్యకర్తలు, వినాయకుడి భక్తులు, మహిళామణులు, కార్పొరేటర్లు, గణేశుని అభిమానులు, బడంగ్పేట్ పురజనులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసిన ఎమ్మెల్యే బత్తుల. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు నిర్మించి పేదల కల సహకారం చేసే కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గృహ సముదాయాలను ప్రారంభించి ఆయా ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మారిన రాము, మారిన బుజ్జి, గ్రామ సర్పంచ్ ధారా రాంబాబు, రాజానగరం మండలంలోని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, దోసకాయలపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇటు చూడండి సార్. ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నంబిరాజు, మండల అధ్యక్షుడు దశరథ్, మండల నాయకులు మనోహర్, నరసింహ, వికాస్, లంకల రవి, వనం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 పార్టీ పోరాటం ద్వారా, ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తల వంచి సెప్టెంబర్ 17 నిర్వహించింది. అదే డే సేమ్ డే మన భారత ప్రధాని మోడీ గారి బర్త్డే, సేమ్ డే విశ్వకర్మ గారి జయంతి రోజు. అంటే ఒక అద్భుతమైన రోజు. అంటే ఈ జీవితాంతం ఈ జనజీవనంత వరకు విశ్వకర్మ జయంతి, మోడీ గారి పుట్టినరోజు, అదేవిధంగా మన రాష్ట్రంలో సెప్టెంబర్ 17. ఈ విధంగా మనకు ఈ దేశంలో ముఖ్యమైన దినంగా పేర్కొంటున్నాం.
చిన్న చింతకుంట మండల కేంద్రంలోని విశ్వకర్మ కమ్యూనిటీ హాల్లో మంగళవారం విశ్వకర్మ మండల కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవాన్కు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ చూపిన మార్గంలో మనమంతా కృషి చేయాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసులుచారి, సుదర్శనచారి, భాస్కరాచారి, శ్రీనివాసులుచారి, భానుమూర్తి, వేణుచారి, మోనాచారిలతో పాటు మహిళలు పాల్గొన్నారు. చేతులు లేపండి ఇలా. లేపండి, పైకి లేపండి. గౌరవ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న పిలుపు మేరకు సుమన్ అన్న ఆదేశానుసారం చెన్నూరు పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసిన చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్. అనంతరం డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ తెలంగాణ తల్లికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో అవమానం జరిగినందుకు క్షమించమని హృదయపూర్వకంగా వేడుకోవడం జరిగినది. ఏదైతే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రేవంత్ రెడ్డి ఒంటి ఎద్దు పోకడలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపేటటువంటి ఆలోచనతో అర్ధరహితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరపున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వ్యతిరేకరిస్తూ నిరసనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామ్లాల్ గిల్డా, నవాజుద్దీన్, దామోదర్ రెడ్డి, మంత్రి బాపు, మహేష్, అనిల్, శ్రీనివాస్, సురేష్ రెడ్డి, నాయని సతీష్, విద్యాసాగర్, సంపత్, మహిళా నాయకురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైడ్రా పేరుతో అనేక డ్రామాలు చేస్తూ పరిపాలన అందించలేని చాటగాని దద్దమవి నువ్వు కేసీఆర్ గారిని మాటలతో సీఎం గారిని తిరుగుతూనే బతుకుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి నీకు చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారు ఆ రోజు గాని ఈ రోజు గాని నీలాంటి నీచమైన నుంచి ఒక్క నిమిషం కూడా ఆలోచించి తన సమయాన్ని వృధా చేయలే. ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటది, నా తెలంగాణ ప్రజలకు ఏం పథకాలు అందిస్తే వారి యొక్క జీవితాలు బాగుపడతాయని ఆలోచనలతోనే ముందుకెళ్ళిండే తప్ప నీలాంటి చాటగాని దద్దమ్మల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయలేదు. నీకు ఇప్పటికైనా చెప్తా ఉన్నాము, నీకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించడంలో తెలియని వ్యక్తివి నువ్వు. ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు. ఈ 10 నెలల్లో నువ్వు చేసింది ఏమి లేవు. ఇక మీ అందరికీ ఒకటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఇంటికి పోయి కేసీఆర్ గారి కాళ్ళ మీద పడి, అయ్యా నాకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కావట్లేదు, నేను ఒక అసమర్థుని, చదువు లేని దద్దమని, సుంటని, మీరు దయచేసి వచ్చి ఈ తెలంగాణ ప్రజలకి మంచి పరిపాలన అందించండి అని ఆయన కాళ్ళ మీద పడి వేడుకో. చెన్నూరు పట్టణంలోని శనగకుంట చెరువు యొక్క అలుగు, మత్తడి కాంక్రీట్ నిర్మాణాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్టింగ్ మెటీరియల్ ఉపయోగించి పేల్చివేసినారని నీటిపారుదల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా దోషులను గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాము చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. చెన్నూరు పట్టణ శివార్లోని శనియకుంట అనే ఒక చెరువు సంబంధించినటువంటి మత్తడి దాన్ని కొందరు నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టుగా మాకు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ప్రకారంగా మేము ఈరోజు దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క మత్తడి ధ్వంసమైన ప్రదేశానికి విజిట్ చేసి అక్కడ పరిశీలించడం జరిగింది. మాకు సంబంధించినటువంటి క్లూస్ టీంను కూడా ఆడికి పిలిపించేసి క్లూస్ కొరకు మేము వెతకడం జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్ రోడ్లోని శ్రీ గణపతి దేవాలయంలో రథోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కూడా గణపతి రథం ఊరేగింపులో భక్తులతో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బల్వంత్ రెడ్డి, సంకి రవీందర్, సదానంద్ గౌడ్, నగేష్ యాదవ్, సంతోష్ యాదవ్,
నాగేంద్ర యాదవ్, భిక్షపతి, శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఒకటి కొట్టండి, ఏమన్నా ఉంటే కొట్టారు, అట్లనే కొట్టుదన్న. జగిత్యాల జిల్లా మెట్పల్లి గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సేవాదల్ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జారపు భూమాచారి విన్నపం స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న వట్టివాగు గణేష్ నిమజ్జన ప్రాంతంలో మీడియాతో గల్ఫ్ దేశంలో అరిగోచాలు పడుతున్న కార్మికుల గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమంతో పాటు ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా గల్ఫ్ దేశాల కంపెనీ యొక్క వివరాలను ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్లలో పెట్టి గల్ఫ్ కంపెనీ పేర్లతో మోసాలు చేసే నకిలీ ఏజెంట్లను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ఎన్నో రోజులుగా అష్ట కష్టాలు పడినటువంటి గల్ఫ్ కార్మికుల సంక్షేమం తీసుకున్నటువంటి పాలసీ జీవో నెంబర్ 205 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ పాలసీ తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గతంలో నేను చాలాసార్లు మన మంత్రి గారి పున్నం ప్రభాకర్ గారికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వీరి యొక్క సమస్యల గురించి, వీరి యొక్క బాధలు, చాలా బాధలు నేను ప్రత్యక్షంగా చూశాను. వీరి యొక్క బాధలు అంటే వీరు చనిపోతే కనీసం భౌతికంగా రావడం కూడా కనీసం 1 month 2 months టైం పడుతుండే వాస్తవంగా. ఆ దాని నుంచి జీవో తీసుకురావడం రావడం వెంటనే వారి యొక్క మృతదేహాలు వెంటనే వచ్చే విధంగా జీవో తేవడం జరిగింది. మరియు ఇంకా ఆ పాలసీలో భాగంగా ఎన్ఎల్ పాలసీలో భాగంగా 5 లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రవాస ప్రధానం పెట్టడం జరిగింది. నూతనంగా నిర్మించిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకరిస్తూ కామారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కుంబాల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి ఆ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ గద్దెపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి పతాకానికి కారణమని, రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే రోజులు ముందున్నాయని అన్నారు. శ్రీ కేటీఆర్ గారి పిలుపుతో మరియు శ్రీ గంపగోవర్ధన గారి ఆదేశాల మేరకు ఈరోజు కామారెడ్డి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఇందు మూలంగా ఈ రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరించేది ఒకటి, అసలు రాజీవ్ గాంధీ గారు ఎవరండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? రాష్ట్ర సచివాలయం తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం మనకు మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు అక్కడ భూమి పూజ చేసి తెలంగాణ తల్లిని ప్రవేశపెడదాం అనుకున్నారు. కానీ అకారణంగా దుర్మార్గ ఆలోచనతో కేవలం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దాం మనకు దుర్మార్గ ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని చర్యలు చేపడుతున్నారు. కానీ తరం కాదు రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు చరిత్ర తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. ఏదో పోరాడితేనే తప్ప సోనియా గాంధీ ఫ్రీగా ఇవ్వలేదు తీసుకొచ్చి. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఎంతో మంది ఆత్మ బలిదానాలకు వంగి కేసీఆర్ గారి పోరాటానికే సోనియా గాంధీ ఇచ్చింది తప్ప ఏదో సోనియా గాంధీ వచ్చి చేతిలో పెట్టి బంగారు పళ్ళం తీసుకొచ్చి సోనియా గాంధీ ఇవ్వలేదు. అది గుర్తుంచుకో రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో కూడా ఈ తరం పడతాం కంపల్సరీ. మీరు ఈ దుర్మార్గ ఆలోచన రాబోయే రోజుల్లో కూడా మీరు మానుకోండి. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి మొదటి చర్యగా అదే చేపడతామని ఇందాక మా కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గానుగుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా కొత్తల వీరప్రసాద్, కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం
కిర్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అత్తిలి వీరబ్రహ్మం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతో పాటు పరిసర గ్రామాల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని మండల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండల అధ్యక్షుడిగా గానుగుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్గా కొత్తల వీరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నుకున్నందుకు కార్యవర్గానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఉపాధ్యక్షులుగా దివి సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా దివిలాచారారావు, జాయింట్ సెక్రటరీగా పెదగాడ లోవరాజు, శ్రీనివాస్, గోపి, లోవా, సెలపాక శివప్రసాద్, మదినే త్రిమూర్తులు, గౌరోజు, సత్యబ్రహ్మం, ఆచారి నాగర్జు, శివ, నీలకంఠ, వెంకటరమణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ భగవాన్ సాక్షిగా విశ్వకర్మ భగవాన్ సాక్షిగా నా కులదైవమైన శ్రీ మధ్యర కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారి సాక్షిగా మా తల్లిదండ్రుల సాక్షిగా మనస వాచ కర్మణ శుద్ధితో రాగద్వేషాలు కానీ బంధు ప్రీతి కానీ లేకుండా సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని, జిల్లా సంఘానికి అనుగుణంగా ఉంటానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ, విశ్వకర్మ భగవాన్ కి, విశ్వకర్మ భగవాన్ కి. శివప్రసాద్ గారు వారిని కూడా సంఘానికి కోరుకుంటున్నాం. మనకి వారు కూడా శ్రీనివాస్ గారు ఒకసారి మీరందరూ కూడా కరతాళ గట్టి తప్పండి. గాంధీ శ్రీనివాస్ గారిని అత్తిలి వీరబ్రహ్మం గారు పుష్పాలతో అలంకరించి సత్కరించినారు. అలాగే ప్రధాన కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో కోలాహలంగా శ్రీకాళహస్తి నందు నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారి నేతృత్వంలో శ్రీకాళహస్తి స్థానిక మద్రాసు పాత బస్టాండ్ కూడలి నందు పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా సుమారు 1200 మంది పేదలకు అన్నదానం పంపిణీ చేశారు. కోటపల్లి మండల ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోటు చిన్నరామరెడ్డి ప్రెస్ మీట్. నిన్న కొన్ని వార్తాపత్రికల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురించి అసత్యపు వార్తలను ప్రచురించిన వార్తలను ఖండించిన ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు పోటు చిన్నరామరెడ్డి. ఈ కార్యక్రమంలో కాట్రాల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, కోటపల్లి ఎక్స్ ఎంపీటీసీలు తాళ్ల బాపు, ఆరే బాపు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాట్రాల శంకరయ్య, ఎలుకుచి మల్లయ్య, ఎన్ఎం భాస్కర్, గారే రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొన్ని పత్రికలలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిపై ఆరోపణలు చేయడం జరిగింది. వారు ప్రజల మధ్యకు వెళుతూ ఉన్నారు, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు, గ్రామాన వారు నడిచే తిరుగుతూ ఉన్నారు.
కానీ కావలసుకొని వారు కార్ల నుంచి దిగడం లేదు, ప్రజలకు కలవడం లేదని ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన అభివృద్ధి పదంలో నడపడానికే ఆయన మొదటి నుంచి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు తాగటానికి గత 10 సంవత్సరంలో ఎన్నడూ కూడా ఏనటువంటి తాగునీటి బోర్లు వేయడం జరుగుతూ ఉన్నది. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన. పాఠశాలలోని గణితం బోధించే ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్ చూస్తూ పాఠాలను బోధించడం, పిల్లలు ప్రశ్నించగా వాళ్లను అసభ్య పదజాలానికి గురిచేసి ఇష్టం వచ్చినట్లుగా వర్ణించడం, అదే పాఠశాలలోని ఫిజిక్స్ బోధించే ఉపాధ్యాయురాలు పిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ల మానసిక పరిస్థితి మరియు ఆరోగ్య పరిస్థితి కూడా ఆలోచించకుండా వాళ్లను గంటలు గంటలు క్లాస్ రూమ్లలో నిల్చోబెట్టడం, దాని ద్వారా పిల్లలు కళ్ళు తిరిగి కింద పడిపోవడం, అది చూసి తమ సహ విద్యార్థినులు ప్రశ్నించగా వాళ్లను కూడా అసభ్యకరంగా మాట్లాడారని, అసలు తరగతి గదిలోకి సెల్ ఫోన్ తీసుకుపోవడమే నిషేధం, అలాంటిది పిల్లలు ప్రశ్నించగా వాళ్లను శిక్షించడం, ఇలాంటివి స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గమనించకపోవడం, దానివల్ల ఉపాధ్యాయులందరూ తరగతి గదిలోకి సెల్ ఫోన్ను తీసుకుపోవడమే కాకుండా పిల్లలను అసభ్యకరంగా మాట్లాడుతూ పాఠాలు సరిగ్గా చెప్పకపోవడం. ఇది లక్షెటిపేట బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయుల పనితీరు. ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించగా ఆమె ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగవని హామీ ఇచ్చారు. దయచేసి నేను ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని మీరు ఏమి అనండి, మీరు చెప్పండి, ఏమి అనండి. ఇక్కడ వద్దులేండి, ఎందుకంటే పిల్లల్ని ఏమన్నా అదర్స్ ఇన్వాల్వ్ అయితే అట్లా కాదు మేడం, మీరు చేసిన ఇష్యూ కాదు ఇంత దూరం వచ్చింది. సరే సరే ఒక్కోసారి ఉన్నది చెప్పండి, మీరు జరిగింది చెప్పండి అంతే. నిలబెడితే ఇంటికి పోయిన తర్వాత పాప కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో మా అమ్మ నాన్న తెలియదు. ఎందుకంటే నన్ను టీచర్ నిలబెట్టింది అని చెప్తే మా అమ్మ నాన్న ఏమైనా తిట్టింది. క్లాస్ లో ఏం జరిగిందో స్కూల్ హాస్పిటల్ తీసుకో బెడ్ అడ్మిట్ చేసి మళ్ళీ నిన్న తీసుకొచ్చింది. ఇంతమంది పిల్లల్ని 10th క్లాస్ లో నిలబెడితే చాలా ప్రేమగా ఫీల్ అవ్వరా? దానికి పోగులు పెట్టుకుంటారు. ఆమె చాంబరే మీ బతుకంతా ఇలాగే ఇట్లనే ఉంటారు, ఎప్పుడు ఇదే జీవితం. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బచ్చగాడు కౌశిక్ రెడ్డి బలుపు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ ఖాయమని హెచ్చరించారు. బచ్చగాడు కౌశిక్ రెడ్డి నోటికి ఎంత వస్తే అంత ఇష్టం ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండు. బిడ్డ ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త, నీకు బలుపు ఎక్కువైంది, కండ కావరం ఎక్కువైంది, నీ స్థాయి ఏంది, నీ బతికేంది. రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగను అయిపోయినవారు, చిల్లరగాడివి నువ్వు. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు. రేవంత్ రెడ్డి కాలి గోటి విలువ కాదు నీ బతికంతా కలిపి. కాయనకు నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగనువను. కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ ఆ రోజు
కోవర్ట్ గా మారి టీఆర్ఎస్ పార్టీకి ఆనాడు కేసీఆర్ తప్పులు మోసుకొని ఇక్కడ కోవర్ట్ చేసి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది నిజం కాదా? అసలు నీకు ఏం స్థాయి ఉందని పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పిస్తావు? నువ్వు కనీసం అప్పటికొక సర్పంచ్ గారిని గెలుస్తావు నీ ముఖానికి? నువ్వు రేవంత్ రెడ్డి గారికి బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చేంత మొగను అయిపోయినవా? నిన్ను రేవంత్ రెడ్డి గారు హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సిగ్గుండి మాట్లాడుతున్నావా? మతి ఉందా నీకేమన్నా? నీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరమా? రేవంత్ రెడ్డి గారు ఒక కంటి సైగ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల కోట్లాది మంది కార్యకర్తలు నేను ఒక పిచ్చి కుక్క ఉరికించుకుంటున్నట్టు ఎట్లా కొడతారు అట్లా కొడతారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనా దినోత్సవం వేడుకకు వచ్చిన ప్రజాప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిఎఫ్ఓ నిఖిత, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, అధికారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. కూడా తెలంగాణను దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనం తెలంగాణ లక్ష్మీ కన్నయ్య గారు, ఎల్లారెడ్డి సుంకి కృష్ణయ్య గారు, ఇలా ఎందరెందరో అమరవీరుల త్యాగ ఫలితం ఈనాడు మనం పొందుతున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రానికి ప్రతీకగా మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పాలనా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రసంగించాల్సిందిగా ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి మాన్యులు గౌరవనీయులు తెలంగాణ పర్యాటక సూపరింటెండెంట్ శ్రీమతి సింధు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి నిఖిత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవ అడిషనల్ కలెక్టర్ శ్రీ చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు, శతాబ్దాల బానిస సంఖ్యలను తుంచేసిన ఒక ఉద్విగ్న సందర్భం, భారతదేశానికి స్వాతంత్రం ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న ఒక పరిమాణం. తెలంగాణ సమాజం రాజరిక కబంధ హస్తాల నుంచి విమోచన పొందిన రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా 259 మంది రైతులకు వారి ఖాతాల్లో 646,47 రూపాయల జమ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దశంకర్లపూడిలో స్వచ్ఛతా కార్యక్రమం, స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పెద్దశంకర్లపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్రె వీరబాబు అన్నారు. గ్రామంలో ముందుగా గ్రామ పంచాయతీ నుండి ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రకృతి పర్యావరణం పరిరక్షణలకు ప్రజలు సహకారం కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పరిసరాల పరిరక్షణ కోసం, పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుంది
కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక పోవడమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు